ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్ఠం సద్గురుం భజే. హరి ఓం. వశిష్ఠ మహర్షి చెప్పిన దానికి శ్రీరామచంద్రుడు ప్రశ్న వేస్తున్నారండి. గురుదేవ, మీరు ఒక్కొక్కసారి దైవం అనేది అసలు లేనే లేదు అంటున్నారు. మరొకసారి మనిషి పూర్వజన్మలో చేసుకున్న కర్మ పేరే దైవం అంటున్నారు. అసలు మీరు దైవం ఉందని ఒప్పుకున్నట్లా లేదని చెప్పినట్లా? నాకు ఈ విషయాన్ని ఇప్పుడు తేల్చి చెప్పండి. అదేకాక గురుదేవ, మీరు ఇందాక చెబుతూ పూర్వజన్మ కర్మ ప్రస్తుత కర్మ ఒక్కొక్కసారి పరస్పర విరోధులుగా ఉంటాయని చెప్పారు. పొట్టేళ్లలాగా ఢీకొంటాయని చెప్పారు. కానీ గురుదేవ, ఈ జన్మలో మనిషికి కలిగే అభిరుచులు, ఆకాంక్షలు మొదలైనవి అన్నీ వాడి పూర్వజన్మ బట్టే వస్తాయి. అలాంటప్పుడు పూర్వకర్మ ప్రస్తుత కర్మ విరోధులుగా ఉండటం ఎలా సంభవిస్తుంది? గురుదేవ, కొన్ని సందర్భాల్లో మానవుడి పూర్వకర్మ ప్రస్తుత కర్మ రెండు ఒకదానికి ఒకటి అనుకూలంగా ఉంటాయని మీరు చెప్పారు. పూర్వకర్మను బట్టి వాడి స్వభావాలు, అభిరుచులు ఏర్పడతాయనే మాట మీరు ఒప్పుకుంటున్నారు. ఆ స్వభావాలను బట్టి వాడు ఈ జన్మలో నడుస్తున్నాడన్నమాట. ఇలా ఒప్పుకుంటే గురుదేవ, వాడు ఈరోజు ఈ జన్మలో చేసే కర్మలన్నీ కూడా పూర్వజన్మ కర్మలకు ఫలితంగా చేస్తున్నాడని ఒప్పుకున్నట్లయింది. అలా అయితే మానవుడికి స్వతంత్రం అనేది ఏమున్నది? స్వతంత్రం అనేది లేనివాడికి నువ్వు పురుష ప్రయత్నం చెయ్యి అని చెప్పి ప్రయోజనం ఏమిటి? అదీకాక గురుదేవ, లోకంలో పెద్దల వ్యవహారంలో దైవం అనేది ఉందని ఒక ప్రసిద్ధి ఉంది. మీరు దాన్ని అంగీకరించరా? తేల్చి నిష్కర్షగా ఒక మాట నాకు చెప్పండి. చాలా గొప్ప ప్రశ్న వేశారండి వశిష్ఠ మహర్షిని శ్రీరామచంద్రుడు. ఇది బుద్ధి కర్మానుసారిని అంటారు కదండి, ఆ ప్రశ్న అండి. అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్వభావము ఇది పూర్వజన్మను అనుసరించే వస్తూ ఉంటే, ఇక ఇప్పుడు నువ్వు నీకు స్వతంత్రమే లేకపోతే ఆ పూర్వకర్మకి అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, ఆ పూర్వకర్మకు లోబడి నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, ఇప్పుడు నీవు పురుష ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే నీకు స్వతంత్రమే లేదు. ఇక్కడ ఆ కర్మకు అనుగుణంగా నీవు నడుస్తూ ఉన్నావు. నీకు స్వతంత్రమే లేనప్పుడు నువ్వు ప్రయత్నం చెయ్యి, పురుష ప్రయత్నం చెయ్యి అని చెప్పి ప్రయోజనం ఏమిటి? మన యొక్క స్వభావము, వ్యక్తిత్వము ఇవన్నీ పూర్వజన్మ సంస్కారాలని అనుసరించి వస్తూ ఉంటే, ఆ పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి ఇప్పుడు మనిషి యొక్క వ్యక్తిత్వము, స్వభావము ఉండి దానికి అనుగుణంగా అతను నడుస్తూ ఉంటే, ఇక మీరు పురుష ప్రయత్నం చెయ్యి అని ఈ స్వతంత్రం లేని మనిషికి పురుష ప్రయత్నం చెయ్యి అని చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి? చూడండి, రాముడు వేసిన ఈ ప్రశ్నకి
వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తున్నారండి. రామచంద్ర, నువ్వు ఒక రహస్యాన్ని పట్టుకోలేకపోతున్నావు. అది చెబుతాను విను. పూర్వజన్మ వల్ల ఈ జన్మలో కొన్ని ఫలితాలు నీకు వస్తాయి. ఆ ఫలితాల మీద నీకు ఎటువంటి స్వాతంత్ర్యము లేదు. అయితే ఆ ఫలితాలు కాకుండా రాబోయే జన్మలో నువ్వు ఏ ఫలితాలు అనుభవించాలని అనుకుంటున్నావో అలాంటి ఫలితాలకు అనుకూలమైన కర్మ చేసేందుకు ఈ జన్మలో నీకు స్వాతంత్ర్యం ఉంది. ఇదే శాస్త్ర రహస్యం. చూడండి, అసలు మనం ఏదైనా ఒక కర్మ చెయ్యాలి అంటే దానికి సంబంధించిన బీజం ఉంది కదండి, అది మొదటగా మన మనస్సులో ఏర్పడాలండి. చూడండి, ఏదైనా ఒక కర్మ, ఒక పని చేస్తున్నాము అంటే అది మొదట ఆలోచనగా మన మనస్సులో ఏర్పడుతుందండి. ఆ ఆలోచన తర్వాత క్రియగా రూపం దాల్చుతుంది. చూడండి, మన మనస్సులో కదిలిన ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చదు కదా. ఉదాహరణకి ఒక వ్యక్తి వ్యాపారం చేయాలి అని అనుకున్నాడండి. బిజినెస్ చేయాలి, బిజినెస్ పెట్టాలని అని అనుకున్నాడు. అంటే ఏ బిజినెస్ చేయాలి అని అనేక రకాలైన ఆలోచనలు చేస్తాడు. ఏ బిజినెస్ అయితే మంచిగా ఉంటుంది, ఏ బిజినెస్ అయితే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, ఇలా అనేక రకాలైన ఆలోచనలు చేస్తాడు. అనేక రకాలైన విషయాల గురించి తెలుసుకుంటాడు, అనేక రకాలైన ఆలోచనలు చేస్తాడు, అనేక రకాలైన వ్యాపారాలను పరిశీలిస్తాడు. అతను ఆలోచించిన ప్రతిదీ ఆచరణలో పెట్టడు కదండి. ఏదైతే తను మంచిగా ఉంటుంది, తనకు ప్రాఫిట్స్ వస్తాయి, ఏదైతే అనుకూలంగా ఉంటుంది అని భావిస్తాడో దాన్ని మాత్రమే ఆచరణలో పెడతాడు. ఎందుకంటే మనిషికి విచక్షణ, వివేకం అనేది ఉంది. ఈ బుద్ధి కర్మానుసారిని అని చెప్పినప్పుడు ఆ కర్మ ప్రకారమే బుద్ధి పనిచేస్తుంది. ఆ బుద్ధికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము, లోకంలో వ్యవహరిస్తూ ఉంటాము, పనులు చేస్తూ ఉంటాము అని చెప్పినప్పుడు చూడండి, పూర్వజన్మలో చేసుకున్న కర్మలకు అనుగుణంగా మన మనస్సులో ఆలోచనలు కదులుతాయండి. ఈ బుద్ధి కర్మానుసారిని అన్నప్పుడు పూర్వజన్మలో చేసుకున్న కర్మలకు అనుగుణంగా మన మనస్సులో ఆలోచనలు కదులుతాయండి. బుద్ధి అంటే మనస్సు అండి, మన మనస్సులో ఆలోచనలు కదులుతాయి. ఎందుకంటే అవన్నీ వాసనా రూపంలో మనస్సులో ఉంటాయండి. అన్ని మనస్సులో వాసన రూపంలో ఉంటాయండి. మన పూర్వజన్మ సంస్కారం వల్ల మన మనస్సులో ఒక స్పందము, ఒక కదలిక వచ్చి ఒక ఆలోచన పుడుతుందండి. మన పూర్వజన్మ సంస్కారం మేల్కొన్నప్పుడు మన మనస్సులో ఒక స్పందము వస్తుందండి, ఒక కదలిక వస్తుంది. దీన్ని మానస స్పందము అంటారండి. నేను స్పందత్రయం అని చెప్పి ఉన్నాను. వాటిలో మానస స్పందము, మనస్సులో వచ్చే కదలిక, అది పూర్వజన్మ సంస్కారం వల్ల వస్తుందండి. పూర్వజన్మ సంస్కారం వల్ల మనస్సులో ఒక స్పందన, ఎలాగైతే నిశ్చలమైన సరస్సులో రాయి వేసినప్పుడు ఒక స్పందము వస్తుందో, ఒక స్పందము వచ్చి అలలు, తరంగాలు ఏర్పడతాయో, అలాగే నిశ్చలంగా ఉన్న మీ మనస్సులో పూర్వజన్మ సంస్కారము అనే ఒక రాయి వేసినప్పుడు, రాయబడినప్పుడు ఒక స్పందము వస్తుందండి, ఒక కదలిక వస్తుంది. కదలిక వచ్చి కోరిక అనే ఆలోచన పుడుతుందండి. కోరిక అనే ఒక అల పుడుతుంది, ఒక ఆలోచన పుడుతుంది. గమనించండి, పుట్టిన ఆలోచన మొదట మనకు తెలుస్తుంది కదా. మన మనస్సులో ఏ ఆలోచన వచ్చినా మొదట మనకు తెలుస్తుంది, మనకే తెలుస్తుందండి.
ఆ తర్వాత అది కార్యరూపం దాల్చుతుంది. మనకి వచ్చిన ఆలోచన తరువాత కార్యరూపం దాల్చుతుంది. ఎలా? ఇంద్రియ స్పందన ద్వారా. ఇంద్రియాలు అంటే ఈ కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాల ద్వారా ఆ వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చుతుంది, అంటే ఆ పని చేస్తాడు. ఈ కర్మానుసారంగా బుద్ధుల ఆలోచన వచ్చిన అది కార్యరూపం దాల్చడము దాల్చకపోవడము మన చేతిలో ఉన్నది కదండి. ఇప్పుడు బుద్ధిలో వచ్చిన ఆలోచనలన్నీ మనం ఇంప్లిమెంట్ చేయం కదండి, ఆచరణలో పెట్టం కదా. ఏదైతే మనకి ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలని అనుకున్న వ్యక్తి ఏదైతే సూటబుల్ ఉంటుందో, అనేక ఆలోచనలు చేసినా ఏదైతే సూటబుల్ అవుతుందో దాన్ని మాత్రమే ఆచరణలో పెడతాడు, అన్ని ఆచరణలో పెట్టడు కదా. ఎందుకంటే వివేకము విచక్షణ అనేది ఉన్నది. అలాగే మన బుద్ధిలో వచ్చిన ప్రతి ఆలోచనని మనం ఆచరణలో పెడుతూ ఉంటే ఇక మనిషికున్న వివేకం ఏమైంది? అందుకే బుద్ధిలో ఆలోచన వచ్చినా అది కార్యరూపం దాల్చడమో దాల్చకపోవడం మన చేతిలో ఉందండి. కనుకనే జీవులకు కొంత స్వాతంత్రం ఉందండి. అందుకే జీవులకు కొంత స్వాతంత్రం ఉంది, కొంత స్వాతంత్రం ఉంటుంది. ఇది శాస్త్ర రహస్యం అండి. అందుకే పూర్వ కర్మకి అనుగుణంగా మన బుద్ధిలో ఏదైనా ఆలోచన వచ్చినా, మన బుద్ధిని పూర్వజన్మ కర్మ ప్రేరేపించినా కానీ ఆ పని చెయ్యడము చెయ్యకపోవడము అది మన చేతిలో ఉంటుందండి. కానీ పూర్వజన్మ వలన ఈ జన్మలో కొన్ని ఫలితాలు వస్తాయి, వాటి మీద మనకు ఎటువంటి స్వాతంత్రము లేదండి. అంటే మనము ఉదాహరణకి ఏ కుటుంబంలో జన్మించాలి, ఎక్కడ జన్మించాలి, ఏ ప్రదేశంలో జన్మించాలి, ఇటువంటివి వీటి మీద మనకు ఎటువంటి స్వాతంత్రము లేదండి. ఇవి పూర్వజన్మ కర్మకి ఆ పూర్వజన్మ కర్మ వలన ఈ జన్మలో అవి మనకు లభిస్తాయి. కానీ ఈ కర్మానుసారంగా బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది కదండి, ఇది మొదట మనకు తెలుస్తుందండి. ఆ తెలిసిన దాన్ని మనము దానికి లోబడి ప్రవర్తించాలా లేదంటే దాన్ని అధిగమించాలనేది మన చేతిలో ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ ఈ పూర్వజన్మ వాసనలో సాధనని సరిగ్గా సాగనివ్వడం లేదండి. సాధన సరిగ్గా సాగటం లేదు. ఈ వాసనలన్నీ నిడుతూ ఉన్నాయి ఈ విషయాల్లోకి, ప్రపంచ విషయాల్లోకి, ప్రపంచంలో నిడుతూ ఉన్నాయి. ఈ ఇంద్రియ విషయాల వైపు, ఇంద్రియ ఆకర్షణల వైపు ఈ పూర్వజన్మ సంస్కారాలు ఇవన్నీ నెడుతూ ఉన్నాయి. ఈ కర్మకు అనుగుణంగా బుద్ధి ప్రవర్తిస్తూ ప్రపంచంలో వెళ్తూ ఉంది. దాన్ని నేను జయించలేకుండా ఉన్నాను అన్నప్పుడు వాటి యొక్క బలం తీవ్రంగా ఉందండి. ఆ పూర్వజన్మ సంస్కారాలు ఉన్నాయి కదండి, ఆ బలం తీవ్రంగా ఉన్నది. ఆ పొట్టేలు బలంగా ఉన్నది, దాన్ని మీరు జయించలేకపోతున్నారు. దానికి లోబడిపోయారు, దాన్ని మీరు జయించలేకపోతున్నారు. అందుకే మనకు చెప్పారండి, వశిష్ఠ మహర్షి చెప్పారు, ఒకవేళ పూర్వజన్మ కర్మఫలం బలంగా ఉండి నీవు అనుకున్నది చేయలేకపోతున్నావు అంటే ప్రస్తుతం ఆ ప్రయత్నం పెంచు, ప్రయత్నం ఇంకా తీవ్రంగా చేయి. ఎందుకంటే ప్రస్తుత కర్మ ప్రారబ్ధ కర్మ రెండు పొట్టేలలాగా ఢీకొంటాయి అంటారండి. ఏది బలమైందో అదే నెగ్గుతుంది. నీవు పూర్వజన్మ వాసనలకి లోబడి ప్రపంచంలో పరిగెడుతున్నావు అంటే నీవు ఇప్పుడు బలహీనంగా ఉన్నావు, నీవు దాన్ని ఎదుర్కో. అందుకే ఇప్పుడు ప్రయత్న ఫలం రావడం లేదంటే, ఇప్పుడు ప్రయత్న ఫలితం ఇవ్వడం లేదు అంటే ప్రారబ్ధ కర్మ ఫలితం బలంగా ఉంది.
అందుకే పురుష ప్రయత్నాన్ని తీవ్రంగా చెయ్యి అంటారండి. ఇంకా అనేక కోణాలలో వశిష్ఠ మహర్షి వివరిస్తారండి. రాబోయే భాగాల్లో అనేక కోణాల్లో వివరిస్తారు. ఇక దైవం అనే దాన్ని ప్రస్తావన చేస్తున్నారండి. రామచంద్ర, ఆకాశము ఎలా ఉంది అంటే నువ్వు ఏం చెప్తావు? నీలంగా ఉంది అంటావు. ఆకాశము నీలంగా ఉందంటే ఆకాశము ఏమన్నా ఒక వస్తువా? కాదే. కాకపోతే నీలంగా ఉందని ఎలా అన్నావు? ఎలా అన్నావు అంటే లోకంలో అందరూ సామాన్య దృష్టితో చూస్తారు, అంత లోతుగా పరిశీలించరు. ఆ సామాన్య దృష్టితో ఆకాశం నీలంగా ఉంది అంటారు. ఉదాహరణకు చూడండి, ఒక స్ఫటికలింగం. స్ఫటికలింగం దగ్గర మీరు ఒక మందార పువ్వుని ఉంచండి, ఆ స్ఫటికలింగం ఎర్రగా కనిపిస్తూ ఉంటుందండి, ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఆ ఎరుపు రంగు స్ఫటికలింగానిది కాదు, అది మందార పువ్వుది. ఆ మందార పువ్వు యొక్క ఆ రంగు స్ఫటికలింగంలో కనిపించడం వల్ల సామాన్య జనులు సామాన్య దృష్టితో చూసి స్ఫటికలింగం ఎర్రగా ఉంది అంటారు. ఇది సామాన్య దృష్టి. నీవు కూడా ఇలాంటి సామాన్య దృష్టినే పట్టుకొని ఆకాశం నీలంగా ఉంది అనేస్తావు. గట్టిగా నిగ్గదీస్తే ఆకాశం అనేది అసలు లేనే లేదండి, అది శూన్య వస్తువు. మేఘాలు మొదలైన వాటి యొక్క కాంతి సంక్రమించడం వల్ల దూరంగా ఏదో కాంతి, నీలకాంతి మనకు కనిపిస్తుంది. అది దూరంగా కనిపిస్తుంది కనుక ఆ రంగు ఆకాశానిది అని భావిస్తాం. పరమార్థంలో మాత్రం ఆకాశానికి రూపం లేదు, రంగు లేదు అంటావు. ఇప్పుడు ఆకాశం నీలంగా ఉంది అన్నది నువ్వే, ఆకాశానికి ఏ రూపము లేదని చెప్పింది నువ్వే. రామ, అలాగే నేను దైవం గురించి మాట్లాడాను. నా సిద్ధాంతంలో దైవం అనేది ఆకాశం వంటిది. దైవం ఆకాశ రూపం హి కరోతి న కరోతి చ, ముముక్షు వ్యవహార ప్రకరణం. దైవం అనేది లోకంలో ఎవరికి ఏమి చెయ్యదు, చెయ్యకుండానే ఉండదు. ఇదేమిటి అంటావా? వివేక దృష్టితో చూసినప్పుడు ఏమీ చెయ్యదు, వివేకరహితమైన దృష్టితో చూసినప్పుడు చేస్తుంది. వివేక దృష్టి అంటే చూడండి, వివేక దృష్టితో చూసినప్పుడు చేయదు. మనం కొంచెం పరిశీలించి చూసినప్పుడు ఇప్పుడు మన యొక్క ఈ జన్మకి కారణం మన యొక్క పూర్వకర్మ, దానికి అనుగుణంగానే ఇప్పుడు మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితం ఇదంతా నడుస్తూ ఉంటుంది. పూర్వజన్మ కర్మ మనల్ని నడిపిస్తూ ఉంటుంది, పూర్వజన్మ కర్మ చేస్తూ ఉంటుంది, అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇది వివేక దృష్టితో చూసినప్పుడు దైవం అనేది లోకంలో ఎవరికి ఏమీ చేయదు, ఆ కర్మే చేస్తుంది, కర్మే నడిపిస్తూ ఉంటుంది. వివేకరహితమైన దృష్టితో చూసినప్పుడు చేస్తుంది. దీనికి నిన్నటి భాగంలో మనం చెప్పుకున్నామండి, దైవం అనేది కర్త సాధనమా. ఈ విషయంలో కంటి ముందు ఒక పనికి ప్రత్యక్షంగా కర్త కనిపిస్తూ ఉన్నప్పుడు వేరే ఎవరో దైవం అనేవాడు కర్తగా ఉన్నాడు అనడం సబబు కాదు. కంటి ముందు ఒక పని చేస్తున్నప్పుడు కర్త ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు పొలం దున్నడము అనే పనికి కర్త రైతు, కర్త ప్రత్యక్షంగా ఆ పొలం దున్నడము అనే పనికి కర్త కనిపిస్తూ ఉంటే, అలాగే ఈ లోకంలో జరిగే ప్రతిదానికి ఒక కర్త ఉండి కనిపిస్తూ ఉంటే, ఎదురుగా కర్త కనిపిస్తూ ఉంటే, ఎవరో దైవం అనేవాడు ఒకడు కర్తగా ఉన్నాడు అనడం సబబు కాదు. ఎక్కడో దైవం ఉండి ఇదంతా చేస్తుంది అనడం సబబు కాదు అని చెప్పుకున్నాం కదండి. ఆ వివేకరహితమైన దృష్టి ఉన్నవాడు ఎక్కడో దైవం ఉండి ఈ పనులన్నీ చేస్తుంది, ఇవన్నీ నడిపిస్తూ ఉన్నది అని అనుకుంటాడు. లోకంలో దైవం ఉందని పెద్దలు ఏం చెప్తున్నారు? ఎవరికైనా ఒకరికి అనుకోని లాభమో అనుకోని నష్టమో జరిగితే దానికి ఈ లోకంలో ఏ కారణాన్ని కనిపెట్టలేక ఇంకా లోపలికి పోయి వెతుకుతున్నారు. అలా వెతకగా వాళ్ళకి
వీడి పూర్వజన్మలో జరిగిన కర్మల మీద గమనింపు వచ్చింది. అప్పుడు ఓహో, వీడు ఫలానా పూర్వకర్మ వల్ల ఇవాళ ఇలాంటి ఫలితాన్ని పొందాడు అని గ్రహిస్తున్నారు. గ్రహించి ఆ పూర్వకర్మకి దైవం అని పేరు పెడుతున్నారు. కనుక పురాకృత కర్మ అంటే ఈ పూర్వజన్మ కర్మ, దైవం అనేవి పర్యాయ పదాలే తప్పితే వేరే వేరే కాదు. కనుక రామ, పురాకృత కర్మ, దైవం అనేవి పర్యాయ పదాలే తప్పితే వేరే వేరే కాదు. ఇకపోతే దైవాన్ని ప్రశంసిస్తూ అక్కడక్కడ కొందరు పెద్దలు చెప్పిన వాక్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దైవాన్ని ప్రశంసిస్తూ కొందరు పెద్దలు అక్కడక్కడ కొన్ని వాక్యాలు చెప్పారు, అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దైవవాదులను ఓదార్చేందుకు పెద్దలు చెప్పిన మాటలే. అవన్నీ దైవవాదులను ఓదార్చేందుకు చెప్పిన మాటలు తప్పితే నిజంగా నిష్కర్షమైన మాటలు కావు. రామ, ఇదే నా నిశ్చయం అని ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.